పంచశీల అష్టాంగ మార్గాలలో మనం ఎప్పుడైతే నడుస్తామో తప్పకుండా మానవుని జీవితం ఆనందమయంగా, సుఖమయంగా, ఆరోగ్యమయంగా, చాలా సంతోషకరంగా సుదీర్ఘ జీవన ప్రయాణం ఆరోగ్య భాగ్యాలతో నడుస్తుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈరోజు ప్రపంచంలో ఉండేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రపంచం మొత్తానికి కూడా ఆవేశాలు లేనటువంటి, ఆందోళనలు లేనటువంటి, పగలు ప్రతీకారాలు లేనటువంటి మరి జీవనయానం అనేది అవసరం. మరి దేశాలు మరి ఈరోజు కొట్టుకుంటున్నాయి. ప్రతి దేశము ఇంకొక దేశం మీద దురాక్రమణ, దురాలోచన, ద్వేష భావన పెంపొందించుకుంటున్నాయి. ఇవన్నీ కూడా కోరిక. ఆ దేశం కూడా నా దేశంలో కలుపుకోవాలనేటువంటి కోరిక, ఆ ఇంటిని కూడా నా ఇంట్లో కలుపుకోవాలనేటువంటి కోరిక, దురాలోచన, దురాక్రమణ, వీటన్నిటిని కూడా బుద్ధుడు చాలా సున్నితంగా మన మనస్సులోంచి తొలగించుకోవచ్చని నిరూపించాడు, చెప్పాడు. ఆ చంద్ర తారార్కం మరి ఇక్కడ సింహణం నుండి కాశ్మీరం వరకు మాత్రమే కాకుండా 118 దేశాలు ఈరోజు భారతదేశంలో పుట్టిన బుద్ధుడిని అనుసరిస్తున్నారు అంటే ఇది చిన్న విషయం కాదు. కాకపోతే మన దేశంలోనే బుద్ధుడిని ప్రతిమను పెట్టుకుంటున్నారు గొప్పగా, కానీ ఆయన్ని అనుసరించడంలో ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి మనం మానవులం. ప్రతి మానవుల్లోనూ అనేక లోపాలు ఉండొచ్చు. మరి తెలుసుకున్న తర్వాత, ఇది లోపమని తెలుసుకున్న తర్వాత దాంట్లో నుంచి లోపం లేనటువంటి జీవితంలోకి రావడం అనేది చాలా అవసరం. కాబట్టి బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు. మరి జై భీమ్ బుద్ధ విహార్, దీవిపాలెం గ్రామం, గూడూరు మండలం, తిరుపతి జిల్లా నుండి మేము మరి భారతీయులందరికీ కూడా మరి ప్రతి ఒక్కరికి బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.